లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. దాని ద్వారా దేవుని వాక్యం ప్రతిదినం కూడా మనం ధ్యానించవచ్చు. మేము చాలా చిన్నగా ఉన్న సందర్భంలో అంటే కనీసం 10 to 15 ఇయర్స్ ఆ ఏజ్లో రేడియోలో మాత్రమే వాక్యం వచ్చేది. మరి ఆర్ఆర్కే మూర్తి గారు కావచ్చు, జోషి అన్నగారు కావచ్చు, ప్రేమధార అనే కార్యక్రమాలు మాత్రమే వచ్చేటి. మరి దానికోసం మా తల్లిదండ్రులు మరి విశ్వాసులు ఎవరైనా కూడా పనులన్నీ ముగించుకొని రాత్రి జాములో కరెంటు ఉన్నా లేకపోయినా ఆ రేడియో వర్తమానం కోసం ఎదురు చూసేవారు. మరి చూడండి, ఆ రేడియోలో ఇంత పెద్ద పెద్ద బ్యాటరీస్ ఉండేవి అనమాట, చాలా పెద్దగా ఉండేవి అవి. ఆ బ్యాటరీస్ వేసుకుని వాక్యం వినేవాళ్ళు. వాళ్ళు ఎంత సత్యమును ఒక క్రమశిక్షణతో బోధించే వాళ్ళంటే వింటున్న వాళ్ళకి ఆసక్తి ఉంటున్నది, చెప్తున్న వాళ్ళు కూడా మరి గొప్ప ఒక సత్య బోధ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. కాబట్టి ప్రతిరోజు నీకు ఒక చిన్న రిఫరెన్స్ అయినా చిన్న వాక్యమైనా దొరుకుతుంది. ప్రతిరోజు కొంతమంది అయినా దేవుని వాక్యమును అనుదిన వాగ్దానం లాగా బోధిస్తుంది. ఇది గొప్ప ధన్యత. నేను పదే పదే చెప్తున్నాను, ఎవరు బోధించినా ఎవరు ప్రకటించినా మనకు ఎంతో ఆసక్తి ఉండాలి. పొందుకునే రిసీవింగ్ మైండ్ మనకు ఉండాలి. వాగ్దానము పొందుకున్నప్పుడు, దాన్ని అనుభవించినప్పుడు, అది నిజముగా జీవితంలో నెరవేర్చబడ్డప్పుడు మన డబ్బు మన జ్ఞానము ఏది పనిచేయదు, కానీ దేవుడు వాగ్దానం పనిచేస్తుందని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 12వ వచనంలో, నిన్ను సేవింపనులని జనమైనను రాజ్యమైనను నిలువదు, అట్టి జనములు నిర్మూలము చేయబడును. ఆమేన్, హల్లెలూయా. ఎంతో అద్భుతమైన మాటలు మనిషిని గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. నిన్ను సేవింపని జనమైనను రాజ్యమైనను అది నిలువను అని, అట్టి జనం నిర్మూలమైపోతుందని దేవుడు అద్భుతమైన వాగ్దానం మన పక్షంగా, శత్రువుకి వ్యతిరేకంగా దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో అద్భుతమైన భక్తురాలు మరి గొప్ప వ్యక్తి ఎస్తేరు గారిని గురించి మనం చూసినప్పుడు ఆ చరిత్ర గ్రంథంలో ఏం జరుగుతుందంటే, యూదులకు వ్యతిరేకముగా మరి ఎస్తేరు ఆ రాజస్థానం ముందు ఉన్నా కూడా అప్పుడు ఆమె ఇంకా రాణి కాలేక బట్టి మరి ఆ మొర్దెకై గారు కూడా ఒక చిన్న అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి వీళ్ళు ఏం చేస్తారులే అనుకొని పనిన గొప్ప మరణకరమైన జనాంగాన్ని నాశనం చేసే ఒక రాజముద్రతో కూడిన ఆ యొక్క పత్రిక విషయంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఎస్తేరు గారు మరి ఉపవాసం ఉండి ప్రార్థించి, తన జనాలు ఉపవాసం ఉండి ప్రార్థించి మొర్దెకై గారు ఒక సవాలుగా నిలబడ్డప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, ఎవరైతే మొర్దెకై కోసం ఉరిశిక్షను తయారు చేశారో వారికే ఉరిశిక్ష, అంటే ఎవడు తవ్విన గుంటలో వాడు పడతాడు అని సామెత ఉన్నది కదా. అట్లా మరి హామాను ఉరికొయ్య మీదకి వెళ్ళాడు, మొర్దెకై ఏమో ఊరేగింపులోకి వెళ్ళాడు. మరి ఆ తర్వాత రాజు చెప్పారు ఎస్తేరు గారి ద్వారా, మరి దేవుడి దయ ద్వారా చెప్పాడు, ఈ దేవుడిని మనం సేవించాలి. ఎవరి దేవుణ్ణి? మొర్దెకై గారి దేవుణ్ణి, ఎస్తేరు దేవుణ్ణి మనం సేవించాలని చెప్పారు. అలాగా ప్రతి భక్తుల జీవితంలో అలాగే జరిగింది. దానియేలు గారు కూడా మరి ఆ రోజున బబులోను సంస్థానంలో కూడా దానియేలు దేవుడే మనం సేవించవలసిన దేవుడని రాజు ఒప్పుకున్నాడు. షద్రకు మెషకు అబేద్నెగోల విషయంలో కూడా, అగ్నిగుండం విషయంలో కూడా మరి వారు రక్షింపబడ్డ తర్వాత రాజు అదే ఒప్పుకున్నాడు, షద్రకు మెషకు అబేద్నెగోల దేవుడే దేవుడని. ఈరోజు నీవు నిజంగా దేవుని సేవిస్తున్నట్టే నీ శత్రువులు నిన్నేమి చేయలేరు, నీ పగవారు నిన్నేమి చేయలేరు, నీకు వ్యతిరేకులు నిన్నేమి చేయలేరు, శత్రువు సాతాను కూడా నిన్నేమి చేయలేదు. కానీ నిన్ను సేవింపిన జనము కానీ రాజ్యం కానీ నిలవదు. అలాంటి గొప్ప వాగ్దానం మనకున్నది, అలాంటి గొప్ప అభిషేకం మనకున్నది. అలాంటి కృపాభాగ్యం దేవుడు మనకందరికీ కలిగి ప్రాప్తింప చేయును గాక, కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నమ్ముచున్నారో నాయన, ఎంతో గొప్ప వాగ్దానము అయ్యా, నీ స్థానమందు నీవు కలిగి ఉన్న అర్హత ఆ వాగ్దానంలో కనబడుచున్నది. నేను సేవింపనులను జనమైన రాజ్యమైన నిలవదు, అటు జనములు నిర్మూలమైపోతాయి అని ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చారు. బిడ్డలు ఏ విషయంలో భయపడుతున్నారు? శత్రువు ఉన్నాడు, అపవాది ఉన్నది, సాతాను ఉన్నది, హాస్పిటల్ ఉన్నది, రోగం ఉన్నది, వ్యాధి ఉన్నది, లేకపోతే డబ్బు సమస్య, అప్పు సమస్య ఉన్నది, ఎన్నో ఇబ్బందులు నాకు ఉంటున్నాయి, అసలు నన్ను ఎవ్వరు కూడా విడిపించలేరు, నా వల్ల కాదంటున్నారేమో. ఈ వాగ్దానాన్ని బట్టి వారు గుర్తుపట్టాలి, వారి యొక్క స్థితిని, వారి యొక్క పరిస్థితిని, వారి యొక్క వాగ్దానాన్ని వారు గుర్తుపట్టగలగాలి. అలాంటి కృపాభాగ్యం దయచేయండి తండ్రి. ఈరోజు బర్త్డేస్ జరుపుకుంటున్న బిడ్డలు, మ్యారేజ్ డేస్ జరుపుకున్న బిడ్డలు దీవించబడదురు గాక. వివాహ దినములు తండ్రి ముఖ్యముగా తండ్రి ఇదిగో ప్రభు వివాహాలు ఏర్పాటు చేసుకోవడం, సంబంధాలు అయా ప్రయాణాలు చేసుకోవడం తండ్రి, మరి ఇళ్ళ విషయమే ప్లాన్స్ కలిగి ఉండడం, అయా లోన్స్ ఈఎంఎస్ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవారు, చిట్టీలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవారు, ప్రారంభించారు కానీ ఎలా ముగించాలో
తెలియని అర్థం కాని డబ్బు సంబంధమైన పరిస్థితులు అటన్నిటి నుండి విడుదల పొందాలి. ఆశీర్వాదం చూడాలి బిడ్డలు. స్టడీస్ విషయంలో, పిల్లల విషయంలో, అందరి విషయంలో కృపతో ఈ వర్షాకాలంలో వస్తున్న రోగాలు, జ్వరాల నుండి బిడ్డలను విడిపించండి. హాస్పిటల్లో ఉన్న డిశ్చార్జ్ ఇంటికి రండి, సహాయం చేయండి. ఇంకా ఎవరైతే అయా తన ఇతర సమస్యలు, చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారో వారికి ప్రభువే జవాబై ఉండి అద్భుతంగా వారి జీవితంలో స్వతంత్రము, ఆనందము, సంతోషము, సమాధానం పొందుకొందురు కాదు. ఈ దినమంతా మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.